నంద్యాల పట్టణంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ సినిమా ఫక్కీలో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇల్లు అద్దెకు కావాలంటూ నమ్మబలికిన ఓ గుర్తు తెలియని దుండగుడు మహిళపై దాడి చేసి 2.5 తులాల బంగారు గొలుసును దొంగలించుకుపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని బాల్కొండ హాల్ సమీపంలో చరిత అనే మహిళ నివాసం ఉంటుంది. గత కొన్ని రోజులుగా వారి ఇల్లు అద్దెకు ఇవ్వబడునని బోర్డు పెట్టడంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. ఇల్లు బాడుగకు కావాలని నమ్మించి మాట్లాడిన ఆ వ్యక్తి నమ్మపలికి ఇంటి తాళాలు కూడా తీసుకుని ఇంటిని చూసి మరుసటి రోజు వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే చెప్పినట్లుగానే మరుసటి రోజు మధ్యాహ్నం చరిత ఇంటికి వచ్చిన ఆ గుర్తు తెలియని వ్యక్తి తాగేందుకు కొన్ని నీళ్లు కావాలంటూ ఆమెను అడిగాడు. మానవత్వంతో ఆమె నీళ్లు తెచ్చేందుకు వెళ్ళగా ఇదే అదనుగా భావించిన ఆ దుండగుడు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డాడు. చరితపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు చైన్ను బలవంతంగా తెంచుకొని అక్కడి నుంచి క్షణాల వ్యవధిలో పరారయ్యాడు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నంద్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నా పేరు చరిత. మా ఇంటికి ఒక అతను వచ్చి ఇల్లు చూస్తా అని వచ్చినాడు నిన్న. అతని పేరు నాకు తెలీదు, నేను అడగలేదు. నేను లోపలికి పోయి తాళం వేసుకొని మాట్లాడినా. పైన ఇల్లు అని చెప్పి తాళం ఇచ్చేసిన. నిన్న చూసి పోయినాడు. రేపు సాయంత్రం మా వాళ్ళని తొలుకొని వస్తా, నేను మా ఆవిడని తొలుకొని వస్తా అని చెప్పినాడు. సాయంత్రం రాలే కానీ ఈ రోజు మళ్ళీ 3 గంటలకు వచ్చి తాళం తీసుకొని మా వాళ్ళు వస్తున్నానని ఫోన్ మాట్లాడి నీళ్ళు అడిగినాడు. నీళ్ళు ఒకసారి ఇచ్చిన, మళ్ళీ తాళం వేసుకొని లోపల నుంచి మాట్లాడినా. మీ ఆయన ఏం చేస్తాడంటే బ్యాంకులో అప్రవేజర్ అని చెప్పిన తర్వాత మీరేం చేస్తున్నారు అన్న, ఏంటోళ్ళు మీరు ముస్లిమ్సా అని అడిగితే కాదక్క వడ్డేళ్ళం మేము అని చెప్పినాడు. మీరెక్కడ ఉంటారన్న అంటే ఇక్కడే ఆత్మకూరు బస్ స్టాండ్ లో బజ్జీలు వడలు వేస్తుంటాం అని చెప్పినాడు. తర్వాత నేను లోపలికి పోయి తాళం వేసుకొని ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు, ఏం కథ, ఇంకా రాలే, ఏం చేస్తున్నారు అని అడిగినాడు. ఫోన్ లో అడిగినది విన్న తర్వాత మళ్ళీ నీళ్ళు అడిగినాడు. 10 నిమిషాల తర్వాత నీళ్ళు అడిగితే మళ్ళీ తీసుకొని వచ్చే లోపల బయట వాకిట్లోనే ఉన్నాడు. నేను తాళం తీసి ఇచ్చి అక్క మా వాళ్ళు ఇంకా రాలే, కనకలేకుంటున్నారు, తీసుకో అని ఇచ్చే వరకు చెమ్ము నేను తీసుకోనికే బయటకు వచ్చే వరకు ఇంట్లోకి కాలు అడుగు పెట్టి నన్ను పట్టుకొని దొబ్బి కింద చైన్ గుంజుకొని పోయినాడు. 2.5 మంచి బాగా 45-50 ఏళ్ళు ఉంటాయి. ఒక మాదిరిగా ఉంటాడు. ఒక్కడే వచ్చినాడు. బాడెక్కుంటారు, ఎవరు లేరు. అడిచిన పక్కన వేరే ఆమె బాడెక్కుంటది. పుష్పక అని గట్టిగా అడిచే వరకు వాడు భయపడి ఇంకా తీసుకొని గుంజుకొని పోయినాడు.